చాలామంది ప్రముఖులు ఇప్పటికే వివిధ అంశాల మీద స్పందించడం కోసం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి చిరంజీవి గారు కూడా చేరబోతున్నారు. ఆయన కొందరు సినీ జర్నలిస్టులతో ఈ విషయాన్ని పంచుకున్నారు అని చెప్పి దాదాపు అన్ని మీడియాను రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారట. వాస్తవానికి చిరంజీవి గారి జీవితం మీద కొందరు డాక్యుమెంటరీ తీయాలి అని చెప్పి ప్రయత్నాలు చేశారట, అంటే తనని అడిగారట. బట్ వాళ్ళ కుమార్తె సుస్మిత గారు అండ్ మరో రచయిత బివిఎస్ రవి వీళ్ళు మాత్రం మీరే కొన్ని పాడ్కాస్ట్లు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పారట. సో చిరంజీవి గారు తన అనుభవం, సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణం, జీవితం తనకు నేర్పిన పాఠాలు, ఇలా చాలా అంశాల మీద కొన్ని పాడ్కాస్ట్లు చేయాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట. వాస్తవానికి ఇది ఏమంటారు, చాలా లాంగ్ రన్లోనే రన్ అవ్వచ్చు కూడా. ఒకవేళ ఇవి చెప్పడం కోసం ఛానల్ స్టార్ట్ అయినా మధ్యలో చాలా అంశాలు ఇందులోకి వచ్చి చేరొచ్చు కూడా. ఆయన చిరంజీవి గారి ఎక్స్పీరియన్స్ మామూలు కాదు కదా. అన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్, అన్ని దశాబ్దాల అనుభవం మీద తన పాడ్కాస్ట్లో రన్ అవ్వాలంటే చాలా టైమే పట్టవచ్చు. మేబీ ఇది లాంగ్ రన్ ఛానలే అవ్వచ్చు. అండ్ ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ దాదాపు కాంగ్రెస్లో మంత్రిగా చేసి, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి మంత్రిగా చేసి, మళ్ళీ ఖైదీ నెంబర్ 150 అంటూ సినిమా తీసేంత వరకు సినిమాలతో చాలా డిస్కనెక్ట్ అయ్యాను. చాలామంది నాకు ఆ సమయంలో కూడా తెలియదు సినిమా వాళ్ళని చెబుతూ, బహుశా మరి రాజకీయాలకు సంబంధించి కూడా ఏవైనా తన అనుభవాలు, జీవితం తనకు నేర్పిన పాఠాలు కూడా షేర్ చేస్తారేమో తెలియదు. వెరసి మొత్తానికి చిరంజీవి గారు కూడా యూట్యూబ్ ఛానల్ లిస్టులో అయితే చేరుతూ ఉన్నారు. వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేయండి సార్. చిరంజీవి గారు స్టార్ట్ చేస్తే తన అనుభవాలు, తన జీవిత పాఠాలు మనం కూడా కాసింత విందాం, తెలుసుకుందాం. ఎందుకంటే చాలా చిన్న, అంటే జీరో నుంచి మొదలెట్టి హీరో వరకు వచ్చారు కదా, మెగాస్టార్ వరకు. అదే మామూలు ఎక్స్పీరియన్స్ అయి ఉండదు. అందులో చరిత్ర ఏమేమి ఉన్నాయో, ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కీలకం. అది కూడా చిరంజీవి గారి కోణంలో. వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేస్తే చూద్దాం మనం కూడా.